తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరగబోతోందా? మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరికి చోటు దక్కబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించడం, ఇంతలోనే సీనియర్ నేతలు కూడా హస్తిన బాట పట్టడంతో కేబినెట్ విస్తరణ జరగబోతోందంటూ చర్చ మొదలైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం అందుతోంది. తెలంగాణ కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 119 మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణలో 18 మందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులున్నారు. మరో 6గురికి అవకాశం ఉంది. దీనిపై కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం పెద్దలు, పార్టీ కీలక నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో 3 రోజులున్నారు. పార్టీ ముఖ్య నాయకులందరినీ కలిశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ లాంటి అంశాలన్నింటికీ అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారని సమాచారం. పార్టీ వ్యవహారాలు చర్చించేందుకు అధిష్టానం వారిని ఢిల్లీకి పిలిపించినట్టు చర్చ జరుగుతోంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 పోస్టులు ఎవరికి ఇస్తారన్నది ప్రధానంగా చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లా నుంచి గిరిజనుల కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అనే ఫీలింగ్ లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో సామాజిక సమీకరణాల ఆధారంగా భర్తీ చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ముదిరాజులకు మంత్రి పదవిస్తామని సీఎం ప్రకటించారు. పాలమూరు జిల్లాకు చెందిన శ్రీహరికి ఆ కోటాలో పదవి వరిస్తుందని టాక్. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్లో చోటు దక్కలేదు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. దానంతో పాటు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ కూడా కేబినెట్ బెర్త్ పై ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్ లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన పోచారం పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాశాఖ, హోంశాఖ లాంటి కీలక శాఖలు సీఎం దగ్గరే ఉన్నాయి. వీటిని ఎవరికి ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది. కేబినెట్లో ఉన్న మంత్రుల దగ్గర 2-3 కీలక శాఖలున్నాయి. వాటిని కొనసాగిస్తారా, లేదంటే వారి దగ్గరున్న కీలక శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తోంది. రేపటితో ఆయన పదవీకాలం ముగుస్తూ ఉండడంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై కూడా కసరత్తు జరుగుతోంది. బీసీకి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ కి మంత్రి సీతక్క పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే జగ్గారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎస్పీకి పీసీసీ ఇవ్వాలనుకుంటే సంపత్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేబినెట్లో మార్పులు చేర్పులు, అలాగే 6 మంది పేర్లు వినిపిస్తున్నాయి. అవి ఎవరికి దక్కబోతున్నాయి ఆ శాఖలు, అలాగే పీసీసీ చీఫ్ మరి ఎవరిని వరించబోతోంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి చారి అందిస్తారు లైవ్ లో. చారి, ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. మంత్రులు వివిధ శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల్ని కలవడము, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా మంత్రులంతా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర మంత్రుల్ని కలవడం, వారికి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చిస్తున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి, కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆయా శాఖల కేంద్ర మంత్రులు కలిసి నిధులు రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాజకీయపరమైనటువంటి అంశాలను కనుక మనం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం
పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులుగా అక్కడే ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉండగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వీళ్ళను కూడా అధిష్టానం పిలిచింది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో 2 అంశాలు, ఒకటి పార్టీకి సంబంధించినటువంటి పదవులు, 2 అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఒకటి క్యాబినెట్ విస్తరణ అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు. ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుందనేటువంటి ఒక చర్చ విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ క్యాబినెట్లో ఇప్పటివరకు 12 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రితో కలిసి 6 మంత్రి పదవులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు భర్తీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత చేశారనేటువంటి చర్చ చాలా కాలంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పూర్తిగా ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రావడము, ఆ తర్వాత పరిపాలనా యంత్రాంగం మీద సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించినటువంటి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ చేయాలనేటువంటి ఆలోచన కూడా అధిష్టానం చేసినట్టు తెలుస్తుంది. అయితే క్యాబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేదు, అలాగే నిజామాబాద్కు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆ 2 జిల్లాలకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు. వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాలనేటువంటి అంశంతో పాటు పార్టీ ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మంత్రుల లేకపోవడం వల్ల వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లలేకపోతున్నారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా అధిష్టానం ఫోకస్ చేసినటువంటి చర్చ జరుగుతుంది. అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కనుక మనం చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధిష్టానం ఒక హామీ ఇచ్చింది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. భువనగిరి పార్లమెంటులో చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినటువంటి నేపథ్యం, ఆయన్ని గెలిపించాలి అనేటువంటి బాధ్యత కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద పెట్టినటువంటి నేపథ్యం. అప్పుడు అధిష్టానం కూడా భరోసా ఇచ్చింది, మంత్రి పదవి ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కనుక నిజంగానే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. అదే జిల్లాకు సంబంధించి ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించినట్టు అవుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా గిరిజనుల ఎస్టీ కోటాలో మంత్రి పదవి వస్తుందనేటువంటి ఆశతో ఉన్నారు. ఎవరి లెక్కల్లో వారు ఉన్నప్పటికీ అధిష్టానం ఎవరికి క్యాబినెట్లో బెర్తిస్తుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే క్యాబినెట్ విస్తరణ ఇప్పటికిప్పుడు జరిగేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం జూలై మొదటి వారంలో ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక క్యాబినెట్లో కొత్తగా వచ్చేటువంటి వారి సంఖ్య ఎలా 6 ఉంటారు. అయితే వచ్చేది ఎవరు అనే దానికి సంబంధించినటువంటి అంశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దానం నాగేందర్ పేరు కూడా వినపడుతుంది. అలాగే ఎన్ఎస్యుఐ నుంచి వెంకట్ ఆ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇటీవల పార్టీలోనే చేరినటువంటి పోచారంకి మంత్రి పదవి ఇస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. వీటి మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు, కానీ అధిష్టానం ఆ దిశగా చర్చలు జరుపుతున్నటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఇక మంత్రులు ఎవరవుతారనే దానికి సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే, మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుల దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. ఆ శాఖల బదిలీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది అనేటువంటి టాక్ మాత్రం కాంగ్రెస్ సర్కిల్లో వినపడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.